హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తణుకు అమ్మాయి సిరిని. ఎలాగో 2 days హాలిడేస్ ఇచ్చారు, అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం పక్కన ఉన్న తాడేరు, అది విలేజ్ అనమాట. చాలా బాగుంటుంది ఆ ఊరు. ఎటు చూసినా గ్రీనరీయే. ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ట్రైన్ వచ్చేసింది, రండి ట్రైన్ ఎక్కుదాం. నాకు ఇలా కిటికీ పక్కన కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా కిటికీ పక్కన కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి, మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి. ఇప్పుడు మనం అయితే భీమవరం స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఆటో ఎక్కేసి అలా సరదాగా తాడేరు అందాలను చూసుకుంటూ వెళ్ళిపోదాం. కర్ణాటక పిసిపేళ బాతు వినిపిస్తుందండి. ఆంధ్రాలో నా పెసరెట్టు మా పార్సెల్ కట్టించి మహారాష్ట్రలో. హాయ్ ఫ్రెండ్స్, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మా చెల్లి అనగనగా అనగనగా అందాల లోకం, అద్భుతమే అమృతమే నీరాక మాత్రం. అనగనగా అనగనగా అందాల లోకం, అద్భుతమే అమృతమే. మేము ఈ హనీతో ఆడుకుంటున్నామని మా పాండకు కోపం వచ్చింది, అందుకే అలిగి మంచం కింద పడుకుంది. మేము ఖాళీగా ఉండే టైంలో అది ఇలా బయట సరదాగా వచ్చి అలా కచ్చేపు రీల్స్ చేసుకుని అలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం బయటికి. మా చెల్లి కర్ర అక్కడ ఇరుక్కుపోయిందంట, దాన్ని లాగడానికి దాని తిప్పలు చూడండి. ఇప్పుడు మా తమ్ముడు ఒక పద్యం చెప్తాడంట, అది ఎలా ఉందో చూసి చెప్పండి. ఎవరికి పిల్లకా పిల్లకా పిల్లకా? విన్నారు కదా, పాట ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అనగనగా అనగనగా అందాల లోకం, అద్భుతమే అమృతమే నీరాక మాత్రం. అక్కడ వరకు కొబ్బరి చెట్లు వరకు మావి కాదు, ఎవరయ్యో తెలీదు మాకు. కోసమే హరివిల్లులే పంపేనురా, చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా. దీపాలనే వెలిగించరా, సెలయేరులా ప్రవహించరా, సహనంలో పుడమవ్వరా. అయింది కదా, కడుపులో ఏదో పడకపోతే మనకు అసలు ఆగదు. సరే కదా అని షాప్కి వెళ్ళాము. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టేయండి. బాయ్ గైస్.